నాట్ ఎవ్రీథింగ్ ఫాల్ ఈజ్ డౌన్ ఫాల్. కింద పడినంత మాత్రాన మనం ఓడిపోయినట్టయితే కాదు. వన్స్ మీరు ఒకసారి ఫెయిల్యూర్ అయినారంటే, మనమంతా చేసే పని ఏందంటే గివ్ అప్ చేయడం. అంతే. నేను చెప్పేదేందంటే, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఆపోజిట్ ఆఫ్ ది సక్సెస్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సక్సెస్ అంతే. సక్సెస్‌లో భాగం మాత్రమే ఫెయిల్యూర్. అవి వస్తా ఉంటాయి. అంతే. మన ఛానల్‌ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ కొట్టండి. కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏమైతే వీడియోస్ కావాలో దానిపైన కామెంట్ చేయండి. నేను వీడియోస్ చేస్తాను. ఓకే. మాట్లాడుకుందాం. సక్సెస్ కంటే ఫెయిల్యూర్‌కి చాలా పవర్స్ ఉన్నాయి. అవి ఏంటో నేను చెప్తాను. ఫెయిల్యూర్ టీచెస్ వాట్ సక్సెస్ హైడ్స్. అంటే సక్సెస్‌లో ఏముందనేది ఫెయిల్యూర్ చెప్తుందంట. ఫెయిల్యూర్ మనకు నేర్పుతుంది. వన్స్ నీకు సక్సెస్ వచ్చిందంటే నువ్వు ముందుకెళ్తావు. ఒకవేళ ఫెయిల్ వచ్చిందంటే స్టాప్ అయిపోయి. బట్ మనకి ఫెయిల్యూర్ ఏం నేర్పుతుందంటే అనలైజ్ చేస్తావు ఫస్ట్. ఎందుకు అది అట్లొచ్చింది? ఏం ఫాల్ట్స్ ఉన్నాయి? అని నువ్వు అనలైజ్ చేస్తావు. నీ వీక్ పాయింట్స్‌ని నువ్వు తెలుసుకుంటావు. ఓకే. ఎప్పటికీ ఫెయిల్యూర్ అనేది నీకు ఒక మిర్రర్ లాంటిదనమాట. వన్స్ ఎగ్జాంపుల్ తీసుకో. మనమే ఉన్నాం. మిర్రర్ దగ్గరికి పోతాం. మిర్రర్ ఎదురుగా నిలబడతాం. మనకి మిర్రర్ ఏం చూపిస్తుంది? మన డ్రెస్సింగ్ స్టైల్, మన హెయిర్ స్టైల్, మన ఫేస్, మన లుక్స్ అన్నీ చూపిస్తాయి. సపోజ్ నీ హెయిర్ స్టైల్ బాలేదనుకో, ఎవరు చెప్తారు? మిర్రర్ చెప్తుంది. నీ డ్రెస్ బాలేదని ఎవరు చెప్తారు? మిర్రర్ చెప్తారు. సేమ్ లైక్ ఇక్కడ గూడా అంతే. నువ్వు చేసే పని బాలేదని ఎవరు చెప్తారంటే నీ ఫెయిల్యూర్ చెప్తుంది. ఇలా కాదు, ఇలా చేయాలి. ఇట్లా చేయాలి, అట్లా చేయాలని నీ ఫెయిల్యూరే చెప్తుంది నీకు. హ్మ్. ఫెయిల్యూర్ మనకి ఏం చెప్తుందంటే, ఏం చేయాలని చెప్తుంది, ఎలా చేయకూడదని గూడా చెప్తాను. లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి థామస్ అల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టినాడు. తను బల్బ్ కనిపెట్టక ముందు 1000 సార్లు తను దాన్ని ఎలా చేయాలని కనుక్కున్నాడు. 1000 టైమ్స్ తను ట్రై చేసినాడనే కదా! తనేం గివ్ అప్ ఇయ్యలేదు. ఇప్పుడు గివ్ అప్ ఇచ్చింటే మనకి ఇట్లా లైట్స్ ఉండేవా? ఉండేవి కావు. మన ఫెయిల్యూరు మనకి చాలా నేర్పుతుంది. గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళ అచీవ్‌మెంట్ గ్రేట్‌గా సాధించారంటే అది ఫెయిల్యూర్స్ నుంచే. అదొక్కటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. మీరు ఏ పని చేసేటప్పుడు నేను చెప్పేటివన్నీ మీ మైండ్‌లో పెట్టుకొని స్టార్ట్ చేయండి. సెకండ్ వన్, ఫెయిల్యూర్ టీచెస్ రీసైలెన్స్. అంటే నువ్వు ఫెయిల్ అయితే నీ కమ్‌బ్యాక్ ఎలా ఉండాలని నీ సామర్థ్యం తెలుస్తుంది నువ్వు ఫెయిల్ అయితే. ఈ ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? పేషెన్స్ ఎలా ఉండాలి? అనేది నీ ఫెయిల్యూర్ చెప్తుంది నీకు. నీ రీసైలెన్స్‌ని బిల్డ్ చేస్తుందని. నీ సామర్థ్యాన్ని బిల్డ్ చేస్తుంది నీ ఫెయిల్యూర్ ద్వారా. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. రీసైలెన్స్ నీ సామర్థ్యం విన్నింగ్ ద్వారా రాదు. నువ్వు గెలిచినప్పుడు రాదు. గెలిచిన తర్వాత నీ రీసైలెన్స్ రాదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అయ్యుంటావో, నువ్వు ఫేస్ చేసే ఛాలెంజెస్‌ని బట్టి నీ రీసైలెన్స్ అనేది ఏర్పడుతుంది. బిల్డ్ అయితుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. లైక్ మనకి ఎగ్జాంపుల్ ఏపీజే అబ్దుల్ కలాం. తను ఇస్రోకి, డీఆర్‌డీఓ ముందు తను చాలా రిజెక్ట్ చేశారు తనని. చాలా మంది రిజెక్ట్ చేశారు. బట్ అది ఏమైందంటే తన షేప్‌ని చేంజ్ చేసుకొని లీడింగ్ హిమ్ టు బికమ్ వన్ ఇండియన్ మోస్ట్ సైంటిస్ట్ ఇప్పుడు ఆయన అయ్యాడు.
మీ అందరికి తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాడో చూడండి. బట్ మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది నేను ఎక్కడి నుంచి వచ్చాననే కాదు. నేను ఎలా ఎదగాలనేది నీ మైండ్‌లో పెట్టుకోవాలి. ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. ఇంకొకటేంటంటే ఫెయిల్యూర్ ఫ్యూయల్స్ ఇన్నోవేషన్స్. వన్స్ మనం ఫెయిల్ అయితానే ఇప్పుడు నువ్వు ఏదన్నా ఎక్స్‌పెరిమెంట్ తయారు చేస్తావు. తయారు చేసినప్పుడు ఆ ఎక్స్‌పెరిమెంట్ నీకు ఫెయిల్ అవుతుంది. నువ్వు దాని నుంచి ఏం నేర్చుకుంటావు? నీకు కొత్త కొత్త థాట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు వన్స్ నేను మొబైల్ ఫోన్ కనిపెట్టా. అది ఫెయిల్ అయిపోయింది. దాని నుంచి నువ్వు నేర్చుకుంటే నేను కొత్తగా నా థింకింగ్ థాట్ మార్చుకోవాలి. నా వే ఆఫ్ డిజైనింగ్ మార్చుకోవాలి. ఆ థాట్స్ అనేది నీకొస్తాయి వెన్ యూ ఫెయిల్డ్. ఓకే. నీ ఫెయిల్యూర్ మనకేం చెప్తుందంటే క్రియేటివ్ థింకింగ్‌ని పుష్ చేస్తుందనమాట. వన్స్ నువ్వు ఫెయిల్ అయితే. అలా చేయకూడదు, ఇలా చెయ్యి. ఇంకా బాగా చెయ్యి అనేది పుష్ చేస్తుంది నీకు ఫెయిల్యూర్. డిఫరెంట్‌గా థింక్ చేయమంటుంది. డిఫరెంట్‌గా నువ్వు వేస్ క్రియేట్ చెయ్యి. ఆ క్రియేట్ చేయడం వల్ల నీకు కొత్త కొత్త థాట్స్ అనేది వస్తాయి. ఇలా చేయాలి, అలా చేయాలనేవి అన్నీ ఉంటాయి. లైక్ మనకి ఎగ్జాంపుల్‌కొస్తే యాపిల్ మొబైల్ అండ్ స్పేస్ ఎక్స్. వీళ్ళు ఫస్ట్ చేసినప్పట్లోనే వీళ్ళు ఫెయిల్ అయిపోయినారు. బట్ క్రియేటివ్ థింకింగ్, డిఫరెంట్ మైండ్ సెట్ తీసుకొని మళ్ళీ వాళ్ళు సేమ్ ప్రొడక్ట్‌తో వచ్చారు. వాళ్ళు సక్సెస్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి. మనం చేసే పనిలో ఎప్పటికీ క్రియేటివ్ థింకింగ్ అయితే ఉండాలి. డిఫరెంట్ వేస్ ఉండాలి. దెన్ యూ సక్సీడ్. ఓకే. ఫెయిల్యూర్ బిల్డ్స్ క్యారెక్టర్స్ అండ్ హ్యూమిలిటీ. అంటే వన్స్ నువ్వు సక్సెస్ అయినావనుకో నీకేమనిపిస్తుంది? లైక్ కాన్ఫిడెన్స్ ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది. బట్ వన్స్ నువ్వు ఫెయిల్ అయినావంటే నీకది హ్యూమిలిటీ అండ్ ఎంపతి ఇవన్నీ వచ్చేసాయి ఆటోమేటిక్‌గా. అవి ఎందుకొస్తాయంటే దస్ మనకు ఆ స్ట్రగుల్స్ అనేవి తెలుసన్నమాట. మనం ఏమేమి స్ట్రగుల్స్ పడినాం ఒక సక్సెస్ అవ్వడానికి. వే ఆఫ్ బిహేవియర్ ఉంటుంది విత్ అదర్స్. అవన్నీ మనకు తెలుసు. మన క్యారెక్టర్ గూడా చాలా ఇంపార్టెంట్. వెన్ సక్సెస్ అయినా లేదా ఫెయిల్యూర్‌లో ఉన్నా క్యారెక్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ ఫెయిల్యూర్ క్రియేట్స్ డైరెక్షన్స్. లైక్ నువ్వు వన్స్ ఎప్పుడన్నా ఫెయిల్ అయితే ఈవే నీకు కరెక్ట్ కాలేదు. ఈవే నువ్వు ఫెయిల్ అయినావు. ఈ దారిలో నువ్వు వెళ్ళలేకపోయినావు. బట్ నువ్వేం చేస్తావు మళ్ళీ డైరెక్షన్ అనేది చేంజ్ చేస్తావు. ఈ డైరెక్షన్‌లో పోతే నా ప్రొడక్ట్ సక్సెస్ అయితుందా? లేదా నేను అనుకునేది సాధించగలనా? అనేది నీకు ఫెయిల్యూర్ అనేది క్రియేట్ చేస్తుంది నీ మైండ్‌లో. అది ఎప్పుడొస్తుందంటే మనకి మన గోల్ పైన ప్యాషన్ ఉంటేనే అలాంటివి వస్తాయి మైండ్‌లోకి. మన గోల్ పైన అలాంటి ప్యాషన్ ఉంటేనే అలాంటి క్రియేటివ్ థింకింగ్, ద డైరెక్షన్స్, డిఫరెంట్ డైరెక్షన్స్ మనకి మైండ్‌లో వస్తాయి. కంపల్సరీ నేను గెలవాలి. ఎట్లైనా నేను సాధించాలి. ఈ వే కాకపోతే ఇంకొక వేలో చూసి నేను ట్రై చేస్తాను అని వస్తుంది ఫెయిల్యూర్స్ నుంచి. అది ఎప్పుడు విత్ ప్యాషన్‌తోని ఉంటేనే. హ్మ్. నేను ఒకటైతే చెప్తానండి. ఫెయిల్యూర్ అనేది వన్స్ నీకు ఫెయిల్ వచ్చిందంటే నీకీ సిగ్నల్ ఏందంటే స్టాప్ చేయమనడం కాదు. దాన్ని ఓవర్‌కమ్ చేసుకొని
ద వే ఆఫ్ థింకింగ్, దాన్ని నువ్వు ఎలా అచీవ్ చేస్తావు అనే మైండ్ సెట్‌తో కొంచెం డిఫరెంట్‌గా ఆలోచించి, స్మార్ట్‌గా ఆలోచించి స్టార్ట్ చేయండి. కంపల్సరీ సక్సెస్ అయితారు. ఓకే. ఎప్పటికైనా వరల్డ్ ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది? ఓడిపోయిన వాడిని గుర్తుపెట్టుకోదు. కంపల్సరీ నేను చెప్తాను, ఓడిపోయిన వాడిని గుర్తుపెట్టుకోదు. ఎవడైతే ఓడిపోయి దాని నుంచి సక్సెస్ వచ్చింటుంది చూడు, వాడిని గుర్తుపెట్టుకుంటారు. అదొక్కటి మీ మైండ్‌లో ఉండండి. మీరు ఏ పని స్టార్ట్ చేసినా ఫెయిల్యూర్ వచ్చిందని బాధపడకుండా, దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేసి, ఎలా స్మార్ట్‌గా ఆలోచించి, ద వే ఆఫ్ డిజైనింగ్ మార్చుకోండి. ఇప్పుడు కంపల్సరీ మీరు సక్సెస్ అయితారు. మీరు ఫాల్ ఈజ్ నాట్ డౌన్ ఫాల్ గదా! అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మీ గోల్స్ అచీవ్ చేయడంలో కంపల్సరీ సక్సెస్ అయితారు. నేను చెప్తున్నాను గదా! మీరు ఏదైనా స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ చూడండి. మమ్మల్ని నేను మోటివేట్ చేస్తున్నానా, ఎడ్యుకేట్ చేస్తున్నానా నాకు తెలీదు. బట్ మీకైతే నేను మంచి పాయింట్స్ ఇస్తున్నాను. మంచి సజెషన్ ఇస్తున్నాను. మీకేదన్నా ఐడియాస్ కానీ, లేదా ఎడ్యుకేషన్‌లో అయినా గానీ, మీరేదన్నా ఫెయిల్ అయితే గివ్ అప్ చేయకండి. ట్రై చేస్తానే ఉండండి. ఏదో ఒక రోజు సక్సెస్ అయితే వస్తుంది. ఓకే. ఏ సినిమాలో 'చిత్రలహరి' ఐ థింక్ అనుకుంటా. ఎప్పుడు గెలిచేవాడు గెలిస్తే ఏముండదు. వన్స్ ఓడిపోయిన వాడు గెలిస్తే అది హిస్టరీ క్రియేట్ అవుతుంది. ఫెయిల్యూర్ చాలా మంచిది. బౌన్స్ బ్యాక్ గూడా అట్లనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ గూడా కొట్టండి. కామెంట్స్ కూడా చేయండి. కామెంట్స్ కూడా చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలో నేను దానిపైన చేస్తాను. మంచి మంచి వీడియోస్ ఇస్తాను మీ అందరికీ. నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకే. జై హింద్.